అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ చక్కగా సరస్వతి దేవిని పూజించారనుకుంటున్నాను. శుక్రవారంతో కలిసి వచ్చిన వసంత పంచమి ఇంకా మంచిగా అనిపిస్తుంది మనకి పూజ చేసుకునేటప్పుడు. ఈరోజు చక్కగా అమ్మవారి పేరు చెప్పి మనం పూజ చేసుకోవడానికి ఈరోజు నేను శుక్రవారం ఎలా పూజ చేసుకున్నాను సరస్వతి దేవికి, ఏం ముగ్గు పెట్టాను, ఇంకా కొత్తవి కొన్ని చూపించాను మీకు. అవన్నీ వీడియోలో మీకు చూపించడం ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నాడు తప్పకుండా చేయొచ్చు. ఈరోజు శుక్రవారం వసంత పంచమి కదా, మంచి రోజు కదా అని చెప్పని ఈ కొత్త చీర కట్టుకున్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఇది నేను పెయింట్ వేసుకున్నానని చెప్పన్నాను కదా, ఆ చీరే. సరే ఈరోజు కట్టేసుకుందామని, మనం కూడా తెల్లటి బట్టలు కట్టుకుని పూజ చేసుకుంటే మంచిదని చెప్పని విన్నాను అనమాట. నేను తెల్లట పూలతో పూజిస్తే మంచిదని చెప్పని ఈరోజు పూజ అయితే బాగా జరిగింది. నేను ఇది బాగుంది కదా అని ఈ చీర కట్టుకున్నాను. తెలుసు కదా మీకు, అప్పుడు బ్లౌజ్ అది ఇలా స్కాలప్ పెట్టి డిజైన్ చేయించుకున్నాను అని చెప్పని. సో పూజ అయితే బాగా జరిగింది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అన్నీ చూసేద్దాం. ఈరోజైతే పర్వదినం అనే చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలు 3 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళందరికీ పండగ రోజు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అక్షరాభ్యాసం అమ్మవారి గుడిలో జరగాలి అంటే ముఖ్యంగా బాసర కానీ వర్గలు కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే సరస్వతి మాత అనుగ్రహం పిల్లలందరిపై ఉండే వాళ్ళందరూ బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి రేపొద్దున మన పిల్లని చెప్పని మనం ప్రత్యేకించి కొంతమంది ఈరోజే వెళ్ళి అక్షరాభ్యాసం అది చేయిస్తూ ఉంటారు. చాలామంది అంత అంటే చదువు ఒక్కటే కాదు, సరస్వతి అంటే చదువులు తెల్లని అంటాం మనం, కానీ కళలకు కూడా ఎంతో ప్రాముఖ్యత. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కళలు కొన్ని మనం నేర్చుకోగలుగుతూ ఉంటారు. ఉదాహరణకు సంగీతం అంటేనే సరస్వతిదేవి కటాక్షం ఉండాలి ఖచ్చితంగా అంటారు. అంటే సంగీతమే కాదు, మిగతా ఏ కళ అయినా, వాళ్ళు నేర్చుకునే ఏ కళ అయినా సరే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కొన్ని వస్తాయి. కళలు రావడం అంటే అంత ఈజీ కాదు. ఏదో పూర్వజన్మ అదృష్టం చేసుకుంటేనే వస్తాయి అనడానికి ఖచ్చితంగా నిజం. అది మనం అప్పుడు ఫీల్ అయినప్పుడే తెలుస్తుంది అది. మనం ఇంత బాగా ఏదైనా చేయగలుగుతాము, ఎవరైనా ఇంత బాగా సంగీతం నేర్చుకుంటున్నారు, ఎంత అదృష్టం. సరస్వతి మాత నిజంగా అంత అదృష్టం ఉంటేనే పాడగలుగుతారు వాళ్ళు అని అంటూ ఉంటాం మనం. అలా చూసుకుంటే ఏ జన్మలో నేను కూడా ఏదో చేసుకుని ఉంటానేమో పూజ, అందుకని ఈ మాత్రం నేర్చుకోగలిగాను. కనీసం నేను బాగా పాడతానని చెప్పాను, కానీ సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది నాకు ఈ జన్మకి అని చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే చదువు 100లో 99 మంది 100 మంది చదువుకుంటారు నాకు తెలిసి, 99 మందిని. కానీ ఇలాంటి కళలు కొంతమందికే వస్తాయి. అంటే నేర్చుకునే అవకాశం కానీ అవి కలగడం కొంతమందికే సాధ్యం. అందుకని నేను ఆ హ్యాపీనెస్ని ఇది కదా నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి కొంచెం సంగీతం నేర్చుకోగలిగాను అనమాట కొంతవరకు నేను అని ఆనందపడుతున్నాను. మా గురువుల వల్ల ఇదంతా సాధ్యం. తల్లిదండ్రులు ఇందులో ప్రోత్సహించడం. మా అమ్మమ్మ గారు కూడా ఎప్పుడు అనేవారు, అమ్మ సంగీతం మానకి సిరిగాడు అంటూ ఉండేవారు ఎప్పుడూను. అప్పట్లో ఫస్ట్ జాయిన్ అనమాట. ఒక సంవత్సరం 2 సంవత్సరాలకి అమ్మమ్మ కాలం చేశానమాట. ఆ 2 సంవత్సరాలకి నేను ఏదో పాడేస్తాను నేర్చుకుంటాను అని చెప్పని నేర్చుకో సిరిగాడు అంటూ ఉండేది అమ్మమ్మ. అవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటే సంతోషంగా అనిపిస్తుంది. అందులో మీరు కూడా అందరూ మీకు నచ్చిన కళ ఏదైనా ఒకటి మంచిగా నేర్చుకుని దాంట్లో హ్యాపీగా అంటే దాన్ని మంచిగా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ముగ్గు మీరు చూశారు కదా. పూజకది అనుకోకుండా నిన్న ఎందుకునోను పూజకది మొత్తం జిడ్డుగా ఉంది బాగాను. ఆ షీట్ అంతా జిడ్డు ఎక్కిపోయినట్టుగా అయిపోయింది. దాన్ని ఎంత సబ్బు చేసినా అక్కడక్కడ అంటే కొంచెం తెల్లగా మచ్చలు వచ్చినట్టుగా అలా ఉండి నాకెందునో బాగా అనిపించలేదు. పండగల్లో కూడా అసలు ఏమీ సరిగ్గా చేయలేదు. చిన్న వేరే ఎమర్జెన్సీ వర్క్ వల్ల లేనని చెప్పాను కదా, అందుకని నేను ఏదో మూడొచ్చినట్టు వచ్చి ఈ స్టిక్కర్ అంతా పీకేసి కొత్త స్టిక్కర్ వేద్దామని చెప్పని మొదలెట్టాను. కానీ ఈ వేసిన స్టిక్కర్ పీకడం అంత పెద్ద పని ఇంకేం ఉండదు నిజంగాను. మొదట్లో నాకు తెలిసి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మొదట నా పూజ గది ఇదే. ఈ గ్రానైట్ మీద నేను ముగ్గులు పెట్టుకుని పూజ చేసుకునేదాన్ని. ఆ తర్వాత కింద పెట్టారు శిరీష్ గారు రాయిగా ఉందన్నప్పుడు స్టిక్కర్ అంటించాను. అప్పటికన్నా నాకు స్టిక్కర్ అంటించాలని కూడా తెలియదు, ఏదో మొత్తానికి కొని మొదలుపెట్టాను అనమాట. ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత అదే ముగ్గుకు పెట్టి తర్వాత పూజ గదిలో ఆ స్టిక్కర్ పెట్టేసరికి అప్పటికి నాకు తెలిసి ఎవరు యూట్యూబ్లో కూడా అలా ఎవరు ట్రై చేయలేదు. నాకు తెలిసి నేను ఫస్ట్ అనుకుంటున్నాను. ఆ తర్వాత చాలామంది ఇంకా స్టిక్కర్ ముగ్గులు అంటించుకోవడం, ముగ్గు దగ్గర అంటించుకోవడం, కబోర్డ్స్ అంటించుకోవడం అన్నీ చేశారు.
నాకు ఎందులో ఈసారి అనిపించింది ఎప్పుడు డార్క్ కలర్ పెడుతున్నాను కదా, ఈసారి ఎందుకు తెల్లగా ఉన్నది పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది పూజ గదిలో వైట్గా ఉంటాయి బ్యాక్ డ్రాప్ కానీ, లేకపోతే ఆ గ్రానైట్ సంథింగ్ వైట్ గ్రానైట్, లేకపోతే క్వాడ్స్, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు మెటీరియల్. ఎక్కువగా వైట్ చూశాను. నాకు ఎందులో ఈరోజు వైట్ వేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. కానీ ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, వైట్ తొందరగా మాసిపోతుంది కదా. బట్ నా దగ్గర ఏదో ఒక పాతది పురాణా షీట్ ఒకటి ఉందనమాట, దీన్ని వేద్దాము ఎన్నాళ్ళు వస్తే అన్నాడు. ఎందుకంటే ఈరోజు అనుకోకుండా ఈరోజు సరస్వతి పూజకి తెల్లగా అందంగా అలా ఉన్నట్టుగా అనిపించింది, బాగా అనిపించింది. పొద్దున్నకి నేను పూజ చేసుకోవడానికి నేను అంటించానన్నాను కదా, ఇవాళ చూసేసరికి ఎంతో ప్లెజెంట్గా అనిపించింది. దీని మీద పువ్వులు పెడితే కనపడతాయి, అసలు ఎలా ఉంటాయి అని అనుకున్నాను. కానీ బాగానే ఉన్నాయి. ఉదయం నుంచి ఏదో హడావుడి చెయ్యోటి చిన్నగా కుక్కర్ని కాల్చుకున్నాను అనమాట. అసలు మామూలుగా కాల్చుకోను, చిన్నగా కాదు కొంచెం పెద్దగానే కాలింది. దానివల్ల నిన్నటి నుంచి నొప్పి అనమాట. అంటే కాలే ఒకటే నిన్న మొన్న అయింది, కానీ అదొక నొప్పి ఏదో చేస్తున్నాను, డిస్టర్బెన్స్గా ఉంది, ఏదో సరిగ్గా మిస్ అవుతున్నాను అనుకున్నాను. యాక్చువల్గా బొట్లు పెడతాను ఇప్పుడు, చక్కగా గంధం బొట్టు కుంకుమ బొట్లు కదా, అది మిస్ అయ్యాను. అది తర్వాత నాకు తెలిసింది. దీపారాధన చేసేస్తున్నాను, హడావుడిగా ఉందన్నమాట. ఏదో ఇంకా ఏంటి అనుకుని చూస్తే బొట్టు లేదు. అయ్యో అనుకుని మళ్ళీ అప్పుడు గంధం బొట్టు కుంకుమ బొట్టు దీపాలకి అయిపోయాక పెట్టాను. దీపాలు వెలిగించాక ఇంక వెనకకి వెళ్ళి బొట్టు పెట్టాలంటే ఖచ్చితంగా వేడికి చేయి కాలిపోతుంది. అంటే అది ఖచ్చితంగా వేడెక్కిపోతుంది, జరపలేను, అలా తీయలేను. అయ్యో ఇదేంటి బొట్టు పెట్టలేదు నేను అనుకుంటూ ఉండి, సరేలే అనుకుని మళ్ళీ దేవుడు చదువుకుంటూ మళ్ళీ గంధం బొట్టు కుంకుమ బొట్టుతో అలంకరణ అయితే చేశాను. ఒక్కొక్కసారి మనం ఏదైనా టెన్షన్గా ఉన్నా లేకపోతే ఏదో మర్చిపోతాం కదా, అలా ఈరోజు ఫస్ట్ టైం జరిగినట్టు అసలు ఎప్పుడు మర్చిపోలేను. నా వీడియోస్ మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఫస్ట్ టైం ఇలా జరగడం. అలాగే ధనధాన్య కలశంలో కూడా డబ్బులు అది మార్చుకుని దీపారాధన చేసుకునేసరికి ఏంటో ఒక్కసారిగా కొత్త పూజ గదే అనిపించింది నాకే. నా పూజ గదే యాక్చువల్గా అన్ని 2-3 షీట్స్ కలిపి అంటించాను, చిన్న ముక్కలు చేసి. సరస్వతిదేవి కామాక్షిదేవినే నేను సరస్వతిదేవి అనుకోవడం, బంగారు లక్ష్మీదేవినే సరస్వతిదేవి అని భావించి సరస్వతిదేవి శ్లోకాలు అవి చెప్పుకుని తెల్లటి పూలతో పూజిస్తే మంచిదట. మామూలుగా అయితే ఎవరు ఏ కళలు నేర్చుకుంటున్నారో వాటికి సంబంధించిన వస్తువుల్ని పూజ దగ్గర పెట్టుకుని మంచిగా ఇంకొంచెం మనం మంచిగా ఉండాలని చెప్పని, అంటే ఇంకొంచెం బాగా నేర్చుకోవాలి అని దండం పెట్టుకుంటా. నేను కూడా అలాగే పూజ అంతా అయిపోయాక నా సంగీతం బుక్ అది పెట్టుకుని నేను సంగీతం బాగా నేర్చుకోవాలి, బాగా పాడాలి, నా పిల్లలందరికీ నేను బాగా చెప్పాలి, అంతే. అదొకటే అనుకున్నాను మంచిగాను. ఎందుకంటే నేను నేర్చుకున్నది అంటే నేర్చుకున్నప్పుడు మనం సరిగ్గా పాడలేకపోవచ్చు, కానీ మనం చెప్పేటప్పుడు మాత్రం కరెక్ట్గా చెప్తాము. అది నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. పిల్లలకి చెప్తున్నప్పుడు కాన్ఫిడెన్స్గా చెప్పడం అదంతా మా గురువుల వల్లే సాధ్యమైంది. మనం పాడేటప్పుడు ఏంటంటే ఏదో పాడేద్దాం అనుకుంటాం తప్ప, పిల్లలు చెప్పేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 100% కరెక్ట్గా చెప్పాలి అని మన మనసుకి అది అనిపిస్తుంది, చూసారా, ఆ ఫీల్ వస్తుంది. అది నేను ఇప్పుడు నేను అది ఫేస్ చేస్తాను అనమాట. అంటే మంచిగా అనిపిస్తుంది పిల్లలకి చెప్తున్నప్పుడు కరెక్ట్గా చెప్తున్నాను అని చెప్పని. అది కొంతమంది ఆల్రెడీ అడిగారు నన్ను, సంగీతం చెప్తున్నారని. అవును, నేను ఆల్రెడీ చెప్తున్నానని చెప్పాను కదా. ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ హౌసెస్ కానీ ఎవరైనా ఉంటే నేర్చుకోవచ్చు హ్యాపీగా. ముందు అసలు మా గురువులకనే చెప్తాను, మీరు వాళ్ళ దగ్గర నేర్చుకోండి. లేదు అనుకుంటే అప్పుడు ఏదైనా ఉంటే నన్ను కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక. పైనకి ఒక చిన్న సరస్వతి మీద పాట. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ నిశేషజాడ్యాపహ. చిన్న సరస్వతి శ్లోకం. రోజైతే సరస్వతి నమస్తభ్యం అని చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడంటే చిన్న శ్లోకం బాగుంటుంది కదా అని చెప్పని అది పాడాను. ఇది రోజు పూజ. మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. మా కొత్త పూజ గది ఎలా ఉందని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు యాక్చువల్గా ఇంకా కొన్ని చీరలు కొత్తవి చూపిద్దామని అనుకున్నాను, బట్ టైం ఎక్కువ అయింది కదా, లేదులే నెక్స్ట్ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. ఏంటా కొత్త చీరలు అన్నది మీకు నెక్స్ట్ కమింగ్, అంటే కొత్త చీరతో పాటు ఇంకా కొత్త వస్తువులు కొన్ని ఉన్నాయి,
అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. చెప్పానుగా పూజ అంతా అయిపోయాక నా సంగీతం బుక్ అక్కడ పెట్టుకుని దండం పెట్టుకున్నాను అనమాట. పిల్లలు బాగా చదువుకోవాలి మా పిల్లలు. అలాగే నేను నా సంగీతం కొంచెం బాగా నేర్చుకుంటూ పిల్లలకు మంచిగా చెప్పాలి. ఇది అమ్మవారికి నేను సమర్పించుకున్నది అనమాట. ఈ శుక్రవారం పూజ అన్నీ చక్కగా ఇలా బాగా జరిగాయి. పువ్వులతో పూజ కదంతా కళకళ ఆడుతున్నట్టుగా ఉంది. మీ అందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు ఎవరైనా నేర్చుకోవాలి ఏదైనా భజనలు అంటే దేవుడి భజనలు కానీ, అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి భజనలు కానీ, లేకపోతే సంగీతం కానీ నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు మెయిల్ కానీ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. దాన్ని బట్టి నేను చూస్తాను నెక్స్ట్ ఏంటనేది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆలోచించండి. లేకపోతే మా గురువుల దగ్గర ఉన్న హ్యాపీగా నేర్చుకోవచ్చు. నేనైతే దానికే సపోర్ట్ చేస్తాను. ముగ్గు ఎలా ఉంది, పూజ ఎలా ఉంది, నా కొత్త చీర ఎలా ఉంది ఏంటని తప్పకుండా నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మళ్ళీ మండే ఒక మంచి వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.